బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను అని మాటలు గమనించవచ్చు. మీరు ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో అనే విషయం ఆలోచించారా? మీపై తన ప్రేమను కనపరుచుకోవడానికి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనసు పెట్టారా? అయితే వినండి, మిమ్మల్ని ఎవరూ ప్రేమించరు అనే అపవాది అబద్ధాన్ని వింటూ ఈరోజు కుమిలిపోతున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యాలతో ప్రారంభిద్దామా? ఈరోజు మీలో ఎవరైనా నేను ఒంటరిని అని బాధపడుతున్నారా? నన్నెవరూ ప్రేమించరు, నాకెవరూ లేరు అనుకుంటున్నారా? అయితే వినండి, మిమ్మల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఈ మాట బహుశా ఇంతకుముందు వినడం వలన లేదా చాలా సాధారణమైన విషయంగా ఆ మాటను తీసుకోవడం వలన దేవుని ప్రేమ మీకు అర్థం కావడం లేదేమో. అందుకే ఈరోజు ఒకసారి మీకు ఆయన తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తాడో చెప్పాలి అనుకుంటున్నాను. దీనికోసం ఒకసారి బైబిల్లో ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనంలో వాక్య భాగం చూడండి. ఇక్కడ నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిల్లిపోలేదు అని వ్రాయబడింది. ఒకసారి ఈ వాక్య భాగంలో మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు అనే మాటను గమనించండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తూనే ఉన్నారు. ఈ సమయంలో దేవుడు వీరికి ముందు పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి నడిపించాడని మనకు తెలుసు. అయితే మనలో చాలామంది ముందున్న విషయాన్ని కానీ ఇశ్రాయేలీయుల పాదాల కింద దేవుని హస్తాన్ని గమనించము. మీరే ఆలోచించండి, మన చెప్పులు చాలా మణిగ్గా వాడితే ఎంతకాలం నిలుస్తాయి? 1 లేదా 2 సంవత్సరాలు, అంతే కదా. ఇప్పుడు వాటితో ఒకటే పనిగా కిలోమీటర్లు రోజంతా నడిస్తే బహుశా వారం రోజులు కూడా ఉండవు. కానీ ఇలానే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నడిచారు. ఆలోచించండి, దేవుడు వారి పాదాల కింద వారి చెప్పుల కింద తన చేతులు ఉంచాడు కదా. ఇంతగా కన్నతండ్రైన తన బిడ్డలపై శ్రద్ధ చూపిస్తాడా? ఆలోచించండి, ఒక చంటి బిడ్డను తన తండ్రి తన చేతుల మీద నిలబెట్టుకున్నాడు అనుకోండి. మురికి చెప్పులతోనూ బూటికాలతోనూ ఎక్కించుకుంటాడా? మురికి అవుతుందని వాటిని తీయించి పాదాలనే కదా చేతులను తాకనిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఎంతగా ప్రేమించేవారు లోకంలో ఎవరైనా ఉన్నారా? వినండి, దేవుడు నిత్యం దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూనే ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన సన్నిధిలో నిల్చున్న మోషేను యెహోషువను చెప్పులు విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. కానీ అదే పరిశుద్ధమైన దేవుడు ఇశ్రాయేలీయుల చెప్పులు కూడా పాతగిలిపోకుండా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. చెప్పుల గురించి కూడా ఆలోచించేటంతగా మనల్ని ప్రేమించే వ్యక్తులను బహుశా మనం ఈ లోకంలో కనుగొనలేమేమో. కానీ నా యేసయ్య అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతేనా? మన కోసం మన చెప్పుల కింద చేతులు ఉంచడమే కాదు, తన మహిమను వెడవడానికి, నిందలు పొందడానికి, ప్రాణం పెట్టడానికి కూడా వెనకడలేదు. ఏంటో ఇంత వింతైన ప్రేమను వివరించడం కూడా కష్టమే. కానీ వినండి, అదే యేసయ్య మీతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. మరి నమ్ముతావా ప్రేమను? నమ్ము, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఇంతగా మనల్ని ప్రేమించిన యేసయ్యకే నిత్య మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.